అంటే మీ పిల్లవాడు ఒక 40 మార్కులు వచ్చినాయి. మీరేం ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు. ఈ 40 మార్కుల నుంచి 100 మార్కులు అయ్యేలా కూడా ఈ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఆడ మెమరీ ఎన్హాన్స్ చేస్తుంది. కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఓకే. వాడు ఐక్యూ లెవెల్ పెరిగిపోతూ ఉంటాయి. వాడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వగలుగుతాడు. రేపు ఐఏఎస్, ఐపీఎస్కి వెళ్ళినా సరే అతను కంపల్సరీ కొట్టగలుగుతాడు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీరు ఇంట్లో ఉండి మీరు ఆ ఫ్రీక్వెన్సీని ఎన్హాన్స్ చేయొచ్చు అతనికి. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మరి దేని గురించి ఎలా అవసరం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు 360 డిగ్రీస్లో చూడాలి. అంతేగాని ప్రతి సమస్యకి యూనివర్స్లో సొల్యూషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సొల్యూషన్ కోసం వెళ్ళారో సొల్యూషన్ దొరుకుతుంది. అలా కాకుండా ప్రాబ్లంలో ఉండిపోతే మీకు ప్రాబ్లం అనేది అలాగే ఉండిపోతుంది, పెద్దదైపోతుంది. అంటే ప్రాబ్లం అనేది ఒక ఫ్రాగ్ లాంటిది. అది చిన్నగా ఉన్నప్పుడు మనం మింగేస్తే డైజెస్ట్ అయిపోతుంది, వదిలేస్తే పెద్దదైపోతుంది. వాడు మింగాలన్నా మింగలేవు, ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అంటే అందరూ ఈ స్థితిలో ఉన్నారు అందరూ కూడా. అందుకని ఆ యూనివర్సే ఈ శంబాలా 360 తీసుకొచ్చింది. మనం అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. అందరూ అది కాకుండా ఈ పిల్లల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొత్తగాని ఒక థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది తీసుకురాబోతాం. ఓకే. ఒక 4 to 5 hours మీరు పిల్లవాడు మాకు 5 సంవత్సరాలు దాటిన పిల్లలు కనుక మా దగ్గర చెప్పగలిగితే అతన్ని థర్డ్ ఐ యాక్టివేషన్ చేస్తాం. యాక్టివేషన్ చేసిన తర్వాత వాడు మీరు 500 రూపాయల కాగితం ఇచ్చారనుకోండి, దాని మీద ఏమైతే నెంబర్ ఉందో అని చెప్పేస్తాడు. నెక్స్ట్ వాడు మీ పక్క గదిలో ఉంటే మీరు ఏ చీర కట్టుకున్నాడో చెప్పేస్తాడు. అంటే థర్డ్ ఐ ఓపెన్ అయిపోవటం వల్ల మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవటం వల్ల అతనికి ఆలోచన విధానం మారిపోతుంది. అంటే ప్యూరిటీ అవుతారు పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా. రైటిస్ పోతలు వెళ్తారు, పెద్దలంటే గౌరవం వస్తుంది, పెద్దల మాట వింటారు చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఒక రిలేషన్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ పాత్రలో కనుక ఈ స్పిరిచువల్ పాత్రలో కనుక మనం ప్రయాణించి అందరినీ కనుక ప్రయాణించగలిగితే కనుక సమాజం బాగుపడుతుంది. అంటే క్రైమ్ రేట్ తగ్గుతుంది. అంటే అది ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఎలా మారిపోతున్నారంటే ఇప్పుడు తల్లిదండ్రులు పంపించేస్తున్నారు పిల్లల్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఏం తెలుసు. అయిపోయింది, అది బాధపడితే ఏముంది. అంటే అవ్వకుండా మన పిల్లల్ని మన అట్మాస్ఫియర్లో మనం తీసుకొచ్చి వాళ్ళు కనుక ఈ ఫ్రీక్వెన్సీస్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళు స్పిరిచువల్గా ఉంటారు. పెద్దలంటే గౌరవం, రాగానే నమస్కారం పెడతారు, రాగానే ఎవరికి మంచిలు ఇస్తారు, వాళ్ళు కల్పించుకుంటారు, ప్రేమగా మాట్లాడతారు, అందరితో సోషల్గా ఉండగలుగుతారు. రేపొద్దున అతనిలో ఉన్న ఒక లీడర్షిప్ క్వాలిటీని మనం బయటకు తీసుకోవచ్చు. రేపొద్దున ఒక నాయకుడిగా చేయొచ్చు అతన్ని. లేకపోతే అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఒక జడ్జిగా రావచ్చు. ఎందుకంటే ఇది నేటి వాళ్ళే రేపటి పౌరులు. అంటే వాళ్ళు ఆ స్పిరిచువల్ ఇది మంచి ఇది చెడు అనేది పాత రోజుల్లో చిన్నప్పటి నుంచి ఉండేది. ఇప్పుడు అది దూరం అయిపోయింది. అందుకోసం ఇప్పుడు కనుక మీరు ఇది కనుక ఫాలో అయ్యి ఈ టెక్నాలజీ కనుక మీరు అడాప్ట్ చేసుకోగలిగితే కనుక